Chalo, hi Mamas, how are you? Welcome back to my channel. I think everyone is doing great. So this is my first video and I'm a little bit nervous, but let's see how it goes. సో దానికన్నా ముందు ఒక చిన్న ఇంట్రో అయితే వేసుకుందాం, చాలా కష్టపడి వేసుకున్న ఇంట్రో. చలో మరి. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ మావాస్. సో మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిది అని అంటుంటే, సో యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక కాన్సెప్ట్ని వాడుతున్నాను అన్నమాట. ఆ కాన్సెప్ట్ ఏంటిదంటే 3W కాన్సెప్ట్ అన్నమాట. సో ఈ 3W కాన్సెప్ట్ అంటే ఏంటిదంటే, జనరల్గా ఈ 3W కాన్సెప్ట్ అనేది రూట్ కాజ్ అనాలిసిస్ గురించి వాడతారు. బట్ ఇక్కడ నేను ఈ కాన్సెప్ట్ని నాకు అనుగుణంగా మార్చుకొని నన్ను నేను ఇంప్రూవ్ చేసుకునే విధంగా ఈ కాన్సెప్ట్ని అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను. సో అంతకుముందు జస్ట్ వెయిట్ అండి, ఈ కార్లో అయితే వెళ్ళిపోయి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ 3W కాన్సెప్ట్ అంటే ఏంటిదంటే, ఆ 3 W's వచ్చేసి హూ, వై, వాట్ అన్నమాట. హూ, వై, వాట్. సో ఈ హూ, వై, వాట్ అనేది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్కి ఎలా వాడుకుంటున్నానంటే, ఫస్ట్ హూ వచ్చేసి హూ అంటే లైక్ ఎవరు అన్నమాట. ఈ ఎవరు అనేది అంటే నేనే అండి. నా గురించి చెప్పాలంటే, నా పేరు సాయి అండ్ బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక. బట్ అట్ ప్రజెంట్ నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను అండ్ ఐఎమ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో జస్ట్ దిస్ ఈజ్ నా చిన్న ఇంట్రడక్షన్ అండి. మళ్ళీ అనుకోకండి సాయి అంటే ఆ ఇన్స్టాగ్రామ్లో సాయి అని మాత్రం అనుకోకండి, చాలా మంచిదండి నేను. అది ముందు మీరు చేస్తారులే కానీ. సో అది నా చిన్న ఇంట్రడక్షన్ వచ్చేసి హూ అనే కాన్సెప్ట్కి సాయి అని. నెక్స్ట్ సెకండ్ W వచ్చేసి వై. సో ఈ వై అనే కాన్సెప్టే మెయిన్ అండి ఇక్కడ. సో థింగ్ ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి ఒక చిన్న ఒక వీక్నెస్ లాంటిది అనుకోండి. నేను చాలా ఇంట్రోవర్ట్. నాకు జనరల్గా ఈ కెమెరాస్, వీడియోస్ అంటే చాలా ఇబ్బందికరమైన పనులలో ఏవైతే ఉన్నాయంటే ఉండుంటే మాత్రం అవి ఖచ్చితంగా ఇవి అని చెప్తా. నాకు ఎప్పుడైనా ఏదో ఫోటో దిగాలంటే పెద్ద ఏదో భారాన్ని మోస్తున్న ఫీలింగ్ వచ్చేది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి నేను ఎన్నో బుక్స్ అట్లాగే పాడ్కాస్ట్లు చాలా చూశాను. బట్ అవి ఏవి నాకు వర్కౌట్ కాలేదు. కానీ ఒక రోజు ఒక పాడ్కాస్ట్ చూస్తుంటే కోట్ మాత్రం నాకు చాలా ఎఫెక్టివ్గా అనిపించింది. అదేంటంటే లైక్ వెన్ యూ వాంట్ టు ఓవర్కమ్ అ ఫియర్, ఫస్ట్ యూ నీడ్ టు ఫేస్ దట్ ఫియర్ అని. అసలు ఈ కోట్ విన్న తర్వాత లిటరల్గా నా మైండ్ నిజంగానే అంటే లైక్ ఇది ఏదో వర్క్ అయ్యేలా ఉంది అని ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా. ఇంకా ఏమంటారు, ఈ కెమెరా ఫియర్ని, ఈ షైని, ఈ ఇంట్రోవర్టిజంని మొత్తం ఎలాగైనా లేపి పారదొబ్బాలని ఇంకా నేను ఏదైతే అది అయిపోయింది అని ఇంకా కెమెరా తీసుకున్నాను. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ ఛానల్. అండ్ నాకు అసలు ఈ బైక్స్ అంటే చాలా ఇష్టం. అందు గురించి నేను ఈ బైక్ కూడా తీసుకున్నాను. బట్ ఈ బైక్ హోల్ అనదర్ స్టోరీ. అంటే లైక్ ఎంత కష్టపడ్డానో అది కూడా ఒక స్టోరీ, డిఫరెంట్ లెవెల్ స్టోరీ అనమాట. సో దిస్ వై ఈజ్ నథింగ్ బట్ లైక్ ఐ వాంట్ టు ఓవర్కమ్ ద ఇంట్రోవర్టిజం ఆర్ ద ఫియర్ ఆఫ్ ఫేసింగ్ ద కెమెరా అని. సో ఈ కెమెరాని ఫేస్ చేయడమే నా మెయిన్ మోటో. సో దాట్ ఈజ్ వై అని. నెక్స్ట్ థర్డ్ W వచ్చేసి వాట్. సో ఈ వాట్ అంటే ఏంటిది? సో ఇది వచ్చేసి 2-way అవుట్కమ్ అని నేను అనుకుంటున్నాను. వాట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ విల్ బి ది అవుట్కమ్ ఆఫ్ దిస్ యూట్యూబ్ జర్నీ. ఈ యూట్యూబ్ జర్నీ చేయటం వల్ల ఏంటిది అవుట్కమ్, నేను ఏం పొందగలను. సో ఇందులో 2 విధాలుగా అవుట్కమ్స్ అయితే ఉంటున్నాయి అని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ద సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఫస్ట్ ఐ విల్ బీ ఫేసింగ్ దట్ ఫియర్ ఆర్ ది ఐ వాంట్ టు ఓవర్కమ్ దిస్ ఇంట్రోవర్టిజం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బీయింగ్ అ ప్రొఫెషనల్ ఫ్రమ్ ద లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఐ వాంట్ టు గివ్ నాలెడ్జ్ వాట్ ఎవర్ దట్ ఐ హ్యావ్. సో నేను ఏదైతే తెలుసుకున్నానో ఆ నాలెడ్జ్ని మొత్తము అండ్ ద ఎడ్యుకేషన్ దట్ ఐ హ్యావ్ ఐ వాంట్ టు గివ్ అవే. సో నేను జనరల్గా నాకు ఈ హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ సైకాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. సో అవన్నీ నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. సో దాట్స్ వై ఇట్ విల్ బి అ 2-way అవుట్కమ్. ఈ హ్యూమన్ సైకాలజీ థింగ్స్, హౌ బ్రెయిన్ వర్క్స్ అండ్ ఈ డోపమైన్, ఆక్సిటోసిన్ ఇవన్నీ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఐమ్ గోనా ఎక్స్ప్లెయిన్ దోస్ థింగ్స్
ఆన్ ద వీల్స్, అంటే ఈ బైక్ పైన వెళ్తూ, అంటే చిన్న చిన్న మోటో వ్లాగ్స్, మరీ అంత పెద్ద పెద్ద వ్లాగ్స్ ఏం కాదు, చిన్న మోటో వ్లాగ్స్, లైక్ సింపుల్ థింగ్స్లో నేను చెప్దామని అనుకుంటున్నాను. అట్లాగే ట్రెండింగ్ టాపిక్స్ కూడా అండ్ ట్రెండింగ్ కరెంట్ అఫైర్స్ కూడా నేను ఇద్దాం అనుకుంటున్నాను. సో దాట్స్ వై ఐ చోజ్ నాలెడ్జ్ షేరింగ్ ఆన్ వీల్స్. సో వీల్స్ పైన నేను నాలెడ్జ్ షేర్ చేద్దామనే ఒక థాట్తో ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. సో దాట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ. సో అందుకే ఇది 2-way అవుట్కమ్ అని నేను అనుకుంటున్నా. సో ఒకటి, ఐ విల్ బీ ఇంప్రూవ్డ్, ఐ విల్ ఓవర్కమ్ ద ఫియర్ ఆఫ్ దిస్ కెమెరాస్. అండ్ సెకండ్ థింగ్, మీరు డెఫినెట్గా ఎందుకంటే ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఇన్ దిస్ హ్యూమన్ సైకాలజీస్ అండ్ ఏమంటారు హ్యూమన్ బ్రెయిన్. సో ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్ వర్త్ అని అనుకుంటా. సో ఇది అండి నేను అనుకుంటున్న మోటో. అండ్ మై ఎయిమ్ ఈస్ టు గివ్ ద నాలెడ్జ్ అండ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్ ఆన్ ద వీల్స్. అంటే మేబీ ఎవరు ట్రై చేయలేదు అనుకుంటా ఈ జానర్. సో అందుకే ఐ చోజ్ దిస్ జానర్ కేటగిరీ. అండ్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ నాకు మోటార్ థింగ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ బైక్స్ అంటే మరీను. సో అలా ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే నా ఛానల్ పేరు కూడా థ్రాటల్ థాట్స్ అని పెట్టేశాను, అంటే థాట్స్ ఆన్ ద థ్రాటల్ అని పెట్టేశాను అనుకుంటున్నాను. మరి ఏమవుతుందో చూద్దాము. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఎక్స్పెక్ట్ అయితే చేస్తూ ఉండండి నా నుంచి వీడియోస్, అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ వర్ది వీడియోస్. సో అంతేనండి. సో ఐ థింక్ యూ విల్ వెయిట్ ఫర్ మై వీడియోస్. సో టిల్ దెన్ హ్యావ్ అ బ్లాస్ట్ఫుల్ and enjoyful life. For more videos please do subscribe. And అంతే, ఇంకేం లేదు. చలో మరి సైనింగ్ ఆఫ్, గుడ్ బై అండి. టిల్ దెన్ ఒక రైడ్ అయితే ఎంజాయ్ చేస్తుండండి. చలో మరి టాటా, బాయ్ బాయ్, సీ యూ.